మమ్మీ యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటే స్పెషల్ చేస్తుంది. ఏం చేస్తున్నాం? ఇది శనగపప్పు వడలంట. దీనికి కావాల్సినవి ఇది నానబెట్టిన శనగపప్పు, ఇది కరివేపాకు, కొంచెం ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా. ఇందులో ఏమేమి వేసినాం? పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం. అంతేనా? మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. సో ఇవన్నీ చేసి పెట్టింది. నెక్స్ట్ ప్రొసెసర్ చూపిస్తాం. ఈ మిక్సీ పట్టాలంట. ఇట్లా కట్ చేసుకుంటుంది కత్తెరతోటి. చూపించిన ఐటమ్స్ అన్నీ ఉండే, ఉల్లిగడ్డ అవన్నీ మిక్సీ వేసేసారు. ఇప్పుడు ఈ శనగపప్పు మిక్సీ పట్టుకొని ఇందులో కరివేపాకు, ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ వేసేసింది. నెక్స్ట్ దీన్ని వడలుగా వేసుకొని ఫ్రై చేసుకోవడమే. అంతేనా? ఉప్పు వేసినావు కదా? అంతే. ఇక్కడ ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం. ఇందులో మంచి ఫ్లేవర్ గురించి ఏమంటారు, సాజీరా, ఇంకా ధనియాలు ఇవన్నీ కచ్చపచ్చ దంచి కూడా వేసిందంట. మంచిగా ఇట్లా తినేటప్పుడు బయట తగలని. తయారు చేసుకున్న మిక్స్చర్ని ఇట్లా వడలు చేసుకున్నాం అనమాట. చాలా సింపుల్, ఈజీ ప్రాసెస్ ఇది. సో ఈ వడలకు కాంబినేషన్గా ఈ పెరుగు చట్నీ చేసాను అనమాట. దీంట్లో పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఐస్ క్యూబ్స్, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ పెరుగు వేసి ఈ పెరుగు చట్నీ వేసిన చాలా బాగుంటుంది కాంబినేషన్ రెండు. ఈ వింటర్లో తప్పకుండా ట్రై చేయండి, స్నాక్స్ టైప్ ఇది.